హలో అండి, వెరీ గుడ్ మార్నింగ్. సో నీట్ పీజీ 2025 కౌన్సిలింగ్ థర్డ్ రౌండ్ గురించి ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో ఆల్ ఇండియా కోటా థర్డ్ రౌండ్ ఆల్రెడీ అయిపోయింది. సో దానికి సంబంధించి లేటెస్ట్ అప్డేటెడ్ షెడ్యూల్ కూడా మనకి డిస్ప్లే చేయడం జరిగింది నిన్న. ఇది షెడ్యూల్ అనమాట. సో మనకి థర్డ్ రౌండ్ రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి రిపోర్టింగ్ డేట్ ఎప్పటి వరకు ఉంటుంది అనేది ఒక కన్ఫ్యూజన్ ఉండేది. యాజ్ పర్ ప్రీవియస్ షెడ్యూల్ అయితే 11th వరకు ఏదో ఉంది. బట్ మనకి రిజల్ట్ 2 days లేట్గా రావడం వల్ల దాన్ని 6th నుంచి 13th వరకు మనకి డేట్ అదే టైం ఇవ్వడం జరిగిందనమాట రిపోర్టింగ్కి. సో దీన్ని బట్టి చూస్తే మనకి దీని తర్వాతనే మనకి అలాట్మెంట్స్ వచ్చే అవకాశం ఉంది తెలుగు స్టేట్స్లో. ఎందుకనంటే థర్డ్ రౌండ్లో అక్కడ ఏఐక్యూలో థర్డ్ రౌండ్లో సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళ లిస్ట్ ఇక్కడికి పంపిస్తారు. సో వాళ్ళని థర్డ్ రౌండ్లో వీడౌట్ చేస్తారనమాట, ఎలిమినేట్ చేస్తారు. కాబట్టి దీని తర్వాత ఈ 13th తర్వాతే మనకి అలాట్మెంట్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. దాని గురించి నేను క్లియర్గా ప్రీవియస్ వీడియోలో మాట్లాడాను. ఒక్కసారి అది కూడా చూసే ప్రయత్నం చేయండి. ఇకపోతే మనకి స్టే వేకెన్సీ రౌండ్ కూడా 16th నుంచి స్టార్ట్ అవుతుంది ఆల్ ఇండియా కోటాలో. సో కొత్తగా రిజిస్టర్ చేసుకోవాలనుకునే వాళ్ళు దాంట్లో చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేస్ వాళ్ళు ఏపీ తెలంగాణలో ఇంతకుముందు చేసుకోకపోయినట్లయితే కొంతమంది కాల్ చేసి అడుగుతున్నారు ఇంకా మళ్ళీ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుందా అని. బట్ తెలంగాణ ఆర్ ఏపీ ఏదైనా కూడా మనకి ఒకసారే ఉంటుంది. బట్ కట్ ఆఫ్ తగ్గడం వల్ల ఇంకొకసారి రిజిస్ట్రేషన్ ఛాన్స్ ఇచ్చారు. బట్ మళ్ళీ ఏమైనా ఓపెన్ కేటగిరీకి ఆల్రెడీ 103 ఉంది కదా, మళ్ళీ దాన్ని ఏమైనా తగ్గిస్తే మేబీ ఇంకో కొంత తగ్గే అవకాశం ఉందని ఒకసారి అంటున్నారు, తగ్గకపోవచ్చు అని ఒకసారి అంటున్నారు. అది ఏం జరుగుతుందో తెలియదు. బట్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవ్వాలి అని అంటే ఆ కట్ ఆఫ్ తగ్గాలి అనమాట. ఆ కట్ ఆఫ్ తగ్గితే మేబీ రిజిస్ట్రేషన్ రీఓపెన్ అవుతుంది, లేదనంటే ఇంకా ఇంతే ఉంటుంది. కాబట్టి ఇలా ఉంటే మాత్రం మీకు తెలంగాణలో మీరు తెలంగాణ ఆర్ ఏపీ ఓకే మీరు రిజిస్టర్ చేసుకోలేదు ఇప్పటి వరకు అని అంటే ఇంకా మీకు ఇక్కడ ఛాన్స్ లేనట్లే. కాబట్టి ఉన్న మిగిలిన ఒకే ఒక ఛాన్స్ ఏంటి అని అంటే ఆల్ ఇండియా కోటాలో స్టే వేకెన్సీ రౌండ్లో మీరు రిజిస్టర్ చేసుకోవడం. అది 16th నుంచి 18th వరకు డేట్ అయితే అనౌన్స్ చేశారు. రిజిస్టర్ చేసుకొని ఇమీడియట్గా చాయిస్ ఫిల్లింగ్ కూడా చేయొచ్చు, పేమెంట్ అంతా చేసేసి. దెన్ మీకు రిజల్ట్ 21st రిజల్ట్ వస్తుంది. ఆ తర్వాత 22nd నుంచి 28th వరకు రిపోర్టింగ్. ఇది ఆల్ ఇండియాకి సంబంధించినటువంటి అప్డేటెడ్ షెడ్యూల్. ఇకపోతే మనకి తెలంగాణ ఏంటి అనేది చూద్దాం. తెలంగాణ ఆల్రెడీ మీకు తెలుసు, ఏపీకి సంబంధించి మనము నిన్నటి వీడియోలో క్లియర్గా మాట్లాడుకున్నాం. మనకి వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. 11th వరకు మనకి టైం ఉంది. సో ఎవరైతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలనుకుంటున్నారో వాళ్ళంతా కూడా, ఏపీలో రిజిస్టర్ చేసుకున్న వాళ్ళంతా కూడా, ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్లో ఉన్న వాళ్ళంతా కూడా మీరు తప్పకుండా వెబ్ ఆప్షన్స్ అయితే ఎక్సర్సైజ్ చేయండి. సో ఇక మనము తెలంగాణకి సంబంధించి డీటెయిల్స్ చూసినట్లయితే నిన్న ఈవినింగ్ మొత్తం ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఏది కట్ ఆఫ్ తగ్గిన తర్వాత MQ1, MQ2, MQ3కి సంబంధించి అంటే మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి ఈ 3 కేటగిరీస్ కూడా మేనేజ్మెంట్ కోటానే అంటారు. సో ఈ మేనేజ్మెంట్ కోటాలో MQ1 అంటే బి అనుకోవచ్చు, MQ2 అంటే ఎన్ఆర్ఐ కోటా అనుకోవచ్చు, MQ3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటా అనమాట. సో వీటికి సంబంధించి ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో సో వాళ్ళ లిస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ డిస్ప్లే చేశారు. సో మొత్తం దీంట్లో ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది చూసే ముందు ముందు ఇనెలిజిబుల్ స్టూడెంట్స్ లిస్ట్ చూద్దాము. ఎందుకంటే వాళ్ళకి ఇంపార్టెంట్ పాయింట్ ఒకటి చెప్పాలి కాబట్టి. సో ఇక్కడ చూడండి, లిస్ట్ ఆఫ్ ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్ రిజిస్టర్డ్ ఫర్ అడ్మిషన్ ఆఫ్టర్ రివైజర్ నీట్ పీజీ 2025 కట్ ఆఫ్ స్కోర్ అనమాట. సో అయితే వీళ్ళు ఎంతమంది ఉన్నారంటే ఆల్మోస్ట్ ఒక 18 మెంబర్స్ ఉన్నారు. ఓకే, ఈ 18 మెంబర్స్ కూడా పెద్ద మిస్టేక్ ఏమీ చేయలేదు. 6th నుంచి ఇంటర్ వరకు స్టడీ సర్టిఫికేట్స్ నాట్ అప్లోడెడ్ అని మాత్రమే వీళ్ళకి మ్యాక్సిమం చాలామందికి. ఓకే, నో ప్రాపర్ ఎన్ఆర్ఐ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అండ్ నో బోనఫైడ్స్. సో ఎన్ఆర్ఐ లేకపోతే ఎన్ఆర్ఐ ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు, కానీ బోనఫైడ్ లేకపోతే మాత్రం మీరు అసలు ఎలిజిబులే కారు. కాబట్టి ఈ స్టడీ సర్టిఫికేట్స్ కానీ బోనఫైడ్ సర్టిఫికేట్స్ కానీ ఎవరైతే అప్లోడ్ చేయలేదో సో ఇమ్మీడియట్గా మీరందరూ ఏం చేస్తారంటే, అంటే మీ రీజన్ చూసుకోండి. దీంట్లో మీ పేరు ఉన్నట్లయితే మీ రీజన్ చెక్ చేసుకోండి. ఆ రీజన్ బట్టి చాలామందికి అయితే 6th ఇంటర్ స్టడీ సర్టిఫికేట్స్, 6th ఇంటర్ ఇలాంటివే ఉన్నాయి. ఇంటర్ స్టడీ సర్టిఫికేట్ మేబీ మీరు జిరాక్స్లో స్కాన్ చేసి అప్లోడ్ చేసి ఉండొచ్చు. అయితే అలా చేసిన వాళ్ళకి ఏమవుతుందంటే జనరల్గా మీకు ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. వెరిఫికేషన్ జరిగే టైంలో మీకు క్వెరీ అని ఒక ఎస్ఎంఎస్ వస్తుంది. దాంట్లో క్వెరీ ఐడి ఉంటుంది. దాంతో మీరు వెబ్సైట్లో లాగిన్ అయితే మళ్ళీ ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని మీకు ఒక ఛాన్స్ ఇస్తుందన్నమాట. సో అలా మీరు అప్లోడ్ చేస్తున్నట్లయితే మీకు ఈ ఇనెలిజిబుల్ లిస్ట్లో ఉండకపోవును మీ పేరు. సో ఈ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్లో ఉండేదన్నమాట. సో మరి మీరు మిస్ అయ్యారా, మీకు ఆ క్వెరీ రాలేదా ఏంటా నాకు తెలీదు. బట్ మీరు ఇమ్మీడియట్గా ఏం చేస్తారనంటే ఇక్కడ KNR PG admissions@gmail.com
gmail.com అని ఉంది కదా. సో ఈ మెయిల్కి ఇమ్మీడియట్గా ఒక మెయిల్ రాయండి, రిక్వెస్ట్ చేసి ఒక మెయిల్ రాయండి. సార్, మై నేమ్ ఈ సో అండ్ సో, మై ర్యాంకు, స్కోరు ఇవన్నీ కూడా మెన్షన్ చేసేసి, మై నేమ్ ఇన్ ద ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఫర్ MQ1 MQ2 అదే మేనేజ్మెంట్ కోటా లిస్ట్ ఈజ్ ఇన్ ఇన్ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్. సో ద రిమార్క్స్ కాలమ్ షోస్ దట్ 6th to inter study certificates are not uploaded. So I am attaching my all the certificates of 6th to inter study. So please consider me ఫర్ ద కౌన్సిలింగ్ అని చెప్పేసి మీరు ఒక చిన్న మెయిల్ రాసేసి ఇమ్మీడియట్గా ఈ 6th to inter స్టడీ సర్టిఫికేట్స్ అన్నీ కలిపి ఒక PDF డాక్యుమెంట్ చేసి అటాచ్ చేయండి. అటాచ్ చేసేసి ఇమీడియట్గా ఈ మెయిల్కి పంపించి, ఓకే, దాని తర్వాత యూనివర్సిటీకి ఒకసారి కాల్ చేయండి. కాల్ చేసి కూడా మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోండి. అప్పటికి అవ్వట్లేదనంటే ఇమ్మీడియట్గా మీరు వెళ్ళిపోండి, యూనివర్సిటీకి వెళ్ళిపోయి అక్కడ మళ్ళీ ఆ లెటర్ మీరు ఏదైతే మెయిల్ చేశారో దాన్నే లెటర్ ప్రింట్అవుట్ తీసుకొని దానిపైన మీ సిగ్నేచర్ కూడా చేసి మళ్ళీ అక్కడికి వెళ్ళి, అంటే మీ ఫిజికల్ డాక్యుమెంట్స్ కూడా అటాచ్ చేయండి దానికి. ఓకే, మీరు యూనివర్సిటీకి వెళ్ళేటట్లయితే లెటర్తో పాటు ఇక్కడ రిమార్క్స్లో చూపిస్తున్నటువంటి సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ జిరాక్స్లు ఒక సెట్ దానికి అటాచ్ చేసేసి తీసుకెళ్ళి యూనివర్సిటీలో సబ్మిట్ చేయండి. ఎప్పుడు ముందు మెయిల్ పెట్టండి, తర్వాత కాల్ చేయండి, రెస్పాన్సు మీకు వాళ్ళు ఇస్తారు తప్పకుండా. దాని ప్రకారంగా మీరు వాళ్ళు ఓకే డాక్యుమెంట్స్ వచ్చాయి ఫైన్ అని అంటే నో ప్రాబ్లం. అక్కడ నుంచి సరైన రెస్పాన్స్ లేకపోతే ఇమ్మీడియట్గా మీరు యూనివర్సిటీకి వెళ్ళిపోండి, KNR యూనివర్సిటీకి వరంగల్లో. అక్కడికి వెళ్ళి ఈ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినట్లయితే తప్పకుండా మిమ్మల్ని కన్సిడర్ చేసి, అంటే ఇన్ కేస్ మీ సర్టిఫికేట్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే మిమ్మల్ని ఎలిజిబుల్ చేసి మీకు ఈ మెరిట్ లిస్ట్లో ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడైతే మనకు డిస్ప్లే చేస్తారో దాంట్లో ఈ మెరిట్ లిస్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్ అనే ఈ లిస్ట్లో మిమ్మల్ని యాడ్ చేసే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి ఇది మిస్ అవ్వకండి, మనకు టైం లేదు. ఇక్కడ చూడండి, డేటు 11th February ఈవినింగ్ 5 PM వరకే ఇచ్చారు. దాని తర్వాత మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా మిమ్మల్ని యాక్సెప్ట్ చేయరు. ఓకే, అన్ని కరెక్ట్గా ఉన్నా కూడా యాక్సెప్ట్ చేయరు. నిన్న ఈవినింగ్ ఇది మనకి డిస్ప్లే అయింది. సో ఈరోజు మార్నింగ్ ఇప్పుడు నేను 7 o'clockకే మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. సో ఇది చూసిన వాళ్ళు ఇమీడియట్గా డెసిషన్ తీసుకొని ఈరోజు వీలైతే ఇవన్నీ కూడా ఇప్పుడే చేసేయండి. వీలైతే ఈరోజే మీరు యూనివర్సిటీకి వెళ్ళిపోయి కూడా అక్కడ రిక్వెస్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకి రేపు సాయంత్రం వరకు టైం ఉంది కాబట్టి తొందరగా ఈరోజు వీలైన వాళ్ళు ఈరోజే చేసేసుకోండి. రేపు వీలైతే రేపు కూడా వెళ్ళి మీరు ఆ రిక్వెస్ట్ అయితే సబ్మిట్ చేయండి, గ్రీవెన్సెస్. ఓకే, సో ఇది మనకి ఇనెలిజిబుల్ క్యాండిడేట్స్కి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇకపోతే మనకి ఈ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో దీంట్లో కట్ ఆఫ్ తగ్గిన తర్వాత రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ యొక్క డీటెయిల్స్ మాత్రమే దీంట్లో ఉంటాయి. అంతకుముందు అంటే కట్ ఆఫ్ తగ్గక ముందు ఎవరు రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళు ఈ లిస్ట్లో ఉండరు. సో ఈ రెండింటిని కలిపి కన్సాలిడేట్ చేస్తారనమాట. కన్సాలిడేట్ చేసి మేబీ మళ్ళీ మనకి ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఒకటి డిస్ప్లే చేస్తారు, లేదనంటే దీన్నే కూడా డిస్ప్లే చేయొచ్చు. ఏపీలో అయితే మనకి రెండు కన్సాలిడేట్ చేసి టోటల్ క్యాండిడేట్స్ని మెరిట్ లిస్ట్ అని మళ్ళీ ఫైనల్ మెరిట్ లిస్ట్ అని రిలీజ్ చేయడం జరిగింది. అయితే మరి దీంట్లో అలా చేస్తారా, లేకపోతే ఇంకా దీన్నే ఫైనల్ మెరిట్ లిస్ట్ ఒకటి ఇస్తారా, వీళ్ళని అండ్ ఇంతకుముందు క్వాలిఫై అయిన వాళ్ళని అందరినీ కలిపి అలా కంటిన్యూ చేస్తారని తెలీదు. సో అయితే దీనికి ఎంతమంది క్వాలిఫై అయ్యారు అని అంటే ఇక్కడ చూడండి, 716 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ క్వాలిఫై అవ్వడం జరిగిందనమాట. అయితే దీంట్లో మొత్తం మరి ఎంతమంది, ఇప్పుడు మీకు చెప్పాను కదా MQ1, MQ2, MQ3 అని 3 కేటగిరీస్ ఉంటాయి. MQ1 అంటే B కేటగిరీ. బై డిఫాల్ట్ మీరు మేనేజ్మెంట్ కోటాకి రిజిస్టర్ చేశారు అంటే MQ1కి చేసినట్లే. ఓకే, MQ2 అండ్ MQ3 అనేవి ఆప్షనల్. ఓకే, ఇవి మీరు చేసినా చేయకపోయినా పర్లేదు. మేనేజ్మెంట్ కోటాకి రిజిస్టర్ చేశారంటే దీనికి చేసినట్లే, ఆటోమేటిక్గా B కేటగిరీ చేసినట్లే. అయితే ఇక్కడ MQ2 అని అంటే ఎన్ఆర్ఐ కోటా మీరు చూజ్ చేసుకుంటేనే, అక్కడ మీరు క్లెయిమింగ్ NRI అని అంటే NRI కోటా అని ఉంటే అక్కడ ఎస్ అని పెట్టినట్లయితే మీ డాక్యుమెంట్స్ NRI డాక్యుమెంట్స్ కూడా సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అడుగుతుంది, అవి కూడా అప్లోడ్ చేసి ఉంటే మీకు మేబీ ఇక్కడ NRI ఎలిజిబిలిటీలో ఎస్ అని వస్తుంది అనమాట. ఓకే, NRI ఎలిజిబుల్ ఎస్ ఉన్నట్లయితే మీరందరూ కూడా NRI డాక్యుమెంట్స్ అప్లోడ్ చేశారు. సో ఆ కోటా సీట్లకి కూడా మీరు ఎలిజిబుల్ అనమాట. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మీకు MQ1 సీట్స్ ఉంటాయి, MQ2 సీట్స్ కూడా ఉంటాయి. సో ముందుగా MQ1 పెట్టుకుంటారు ఎవరైనా, ఆ తర్వాత MQ2 సీట్స్ పెట్టుకుంటారు. అంటే NRIకి సంబంధించినటువంటి సీట్స్ని వెబ్ ఆప్షన్స్లో యాడ్ చేసుకుంటారు. ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి మాత్రమే ఆ NRI సీట్స్ అవైలబుల్గా కనిపిస్తాయి. ఓకే, లేకపోతే వేరే మిగిలిన వాళ్ళకైతే కనపడవు. తర్వాత వచ్చేసి MQ3 అనమాట. MQ3కి ఎవరెవరైతే ఎస్ అని పెట్టుకున్నారో, యాక్చువల్గా దీనికి డాక్యుమెంట్స్ ఏమీ అప్లోడ్ చేయాల్సిన అవసరం లేకుండే తెలంగాణలో.
జస్ట్ మీరు ఎస్ అని పెట్టుకుంటే సరిపోయేది. ఆ, నేను ఇంతకుముందు కూడా చాలామందికి చెప్పాను, మీరు ఎస్ అని పెట్టేసేయండి ముందుగా. సరే, మీరు దాంట్లో సీట్ తీసుకుంటారా లేదా అనేది తర్వాత విషయం. దానికోసం సపరేట్గా మీరు ఎక్స్ట్రా డాక్యుమెంట్ కానీ ఎక్స్ట్రా పేమెంట్ కానీ చేయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఇది అందరూ ఎస్ పెట్టేసుకుంటే, సో దట్ మీకు అవసరమైనప్పుడు ఈ ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీట్ కావాలి అని అనుకున్నప్పుడు తప్పకుండా మీకు ఆ సీటు తీసుకోవడానికి మీకు ఒక ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇది ఎస్ అని పెట్టలేదు అనుకోండి, సో కొంచెం డిఫికల్ట్ అవుతుందన్నమాట. మళ్ళీ కోర్స్ తర్వాత చెయ్యొచ్చు, బట్ అదంతా మళ్ళీ లెంతీ ప్రాసెస్, లాంగ్ ప్రాసెస్ ఉంటుంది. అలా కాకుండా ముందే మీరు వేసి పెట్టుకున్నట్లయితే ఇక్కడ ఎక్కడ అంటే MQ1లో కానీ MQ2లో కానీ మనకి సీటు రాని పక్షంలో దెన్ మనం MQ3లో డైరెక్ట్గా ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీటు ఎక్కడైనా తీసుకోవడానికి ఛాన్స్ అయితే 100% ఉంటుంది మీకు. సో ఆ విధంగా మనకి చాలా సీట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఓకే. సో అక్కడ ఎక్కడ ఎన్ని ఇంకొకటి ఏంటి అని అంటే, దీంట్లో ఎన్ఆర్ఐకి ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు, ఇన్స్టిట్యూషనల్ కోటాకి ఎంతమంది ఎలిజిబుల్ ఉన్నారు అనేది ఒక్కసారి మనం చూద్దాము. సారీ, జస్ట్ ఎ మినిట్. రైట్, ఇక్కడ ఎన్ఆర్ఐ ఎలిజిబిలిటీ లిస్ట్ చూస్తే 317 నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ ఎన్ఆర్ఐకి ఎస్ అనే ఎలిజిబిలిటీ ఉంది. సో 317 గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూషనల్ కోటాకి 368 క్యాండిడేట్స్ ఎస్ అని పెట్టడం జరిగిందనమాట. ఓకే. అయితే వీళ్ళందరూ మరి MQ3 అంటే ఇన్స్టిట్యూషనల్ కోటాలోనే తీసుకుంటారంటే గ్యారంటీ లేదు. వాళ్ళకి ఒకవేళ MQ1లో సీట్ వస్తే అటు వెళ్ళిపోతారు, MQ2లో వస్తే అటు వెళ్ళిపోతారు. రాని పక్షంలో మేబీ MQ3లో సీట్ తీసుకుంటారు. అండ్ ఆల్రెడీ ఇప్పటికే చాలామంది సీట్స్ అయితే తీసేసుకున్నారు. సో నెక్స్ట్ ఇంకా మనకి అసలు వేకెన్సీ లిస్ట్ పెట్టారా అని అడిగారు నన్ను నిన్న చాలామంది కాల్ చేసి. అయితే దీనికి నేను ఒక పాయింట్ చెప్తాను మీకు. దానికంటే ముందు సో మీ డౌట్ క్లియర్ చేసి దెన్ మీకు ఒక చిన్న సజెషన్ అనమాట. సో ఇది మనకి సీట్ మ్యాట్రిక్స్ని బట్టి, నా దగ్గర సీట్ మ్యాట్రిక్స్ ఉన్న దాన్ని బట్టి నేను మొత్తం అంతా ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏంటి టోటల్ ఏంటి, MQ1లో ఎన్ని, MQ2లో ఎన్ని, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ కూడా కన్సాలిడేట్ చేసి ఈ స్టేట్మెంట్ తయారు చేశాను, ఈ టేబుల్. సో దీంట్లో చూడండి, ఇది MQ1కి సంబంధించి మనకి నంబర్ ఆఫ్ సీట్స్, ఇది నాన్ మైనారిటీలో 384 సీట్స్ ఉంటే మనకి సెకండ్ రౌండ్ తర్వాత వరకు 346 సీట్స్ ఫిల్ అవ్వడం జరిగింది. ఓకే. అయితే ఈ ఫిల్ అయిన తర్వాత మరి వాళ్ళు రిపోర్ట్ చేశారా లేదా అనేది మనకు తెలియదు ఇంకా. సో అది రిపోర్ట్ రావాల్సి ఉంది. దాని తర్వాత ఫ్రీ ఎగ్జిట్ కూడా ఇచ్చారు కదా, ఆ ఫ్రీ ఎగ్జిట్లో నుంచి మరి ఎంతమంది ఎగ్జిట్ తీసుకున్నారు అనేది కూడా తెలియదు. ఆల్ ఇండియా కోటాలో వచ్చి వెళ్ళొచ్చు, లేదనంటే ఇంకా వేరే స్టేట్లో కానీ ఇంకా వేరే ఎక్కడైనా వచ్చి వాళ్ళకి సీట్ వచ్చి ఇక్కడ నుంచి ఎగ్జిట్ అయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సో ఆ లిస్ట్ అయితే దీంట్లో ఉండదు. బట్ సెకండ్ ఫేజ్ అలాట్మెంట్ వరకు ఎంతమందికి అలాట్మెంట్స్ జరిగింది అనేది మాత్రం మనం ఇక్కడ చూస్తున్నాము. దీని ప్రకారంగా అంటే మేబీ అందరూ ఎవరు ఎక్కువ మంది అయితే వచ్చిన సీట్ అయితే వదిలిపెట్టరు. ఎక్కడైనా వేరే దగ్గర సీట్ దొరికినట్లయితే మాత్రమే వాళ్ళు సీట్ వదిలేస్తారు. కాబట్టి దీంట్లో నంబర్స్ ఎక్కువ డిఫరెన్స్ అయితే ఉండకపోవచ్చు. 346 అనే దగ్గర ఒక 10-15 డిఫరెన్స్ ఉండొచ్చు, అంటే వదిలేసేవాళ్ళు, అంతకంటే ఎక్కువైతే ఉండరు. సో ఆల్ టుగెదర్ నేను చెప్పేది. సో కాబట్టి మ్యాక్సిమం ఇదే మీరు కన్సిడర్ కూడా చేసుకోవచ్చు. ఒకవేళ దాంట్లో ఎక్కువ మంది ఎగ్జిట్ అయిపోయినా, లేకపోతే ఎక్కువ మంది రిపోర్ట్ చేయకపోయినా డెఫినెట్గా మీకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆ విషయంలో మీరు హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. సో ప్రస్తుతానికైతే సెకండ్ ఫేజ్ తర్వాత ఉన్నటువంటి స్టేటస్ అనమాట ఇది. అంటే ఎన్ని ఫిల్ అయ్యాయి, ఫిల్ ఇన్ ద సెన్స్ సీట్ అలాటెడ్ అనమాట. ఓకే. 384 సీట్స్ ఉంటే నాన్ మైనారిటీలో ఏది MQ1, ఓకే, 346 మెంబర్స్కి సీట్ అలాట్ చేయడం జరిగింది. దాని తర్వాత మైనారిటీ కాలేజెస్లో 38 సీట్స్ ఉంటే 29 సీట్స్ అలాట్ అయ్యాయి. నీలిమాలో 35 ఉంటే 25 అలాట్ అయ్యాయి అనమాట. సో ఇది అలాటెడ్ అని పెడతాను నేను. రైట్, ఇప్పుడు కరెక్ట్గా ఉంటుంది. సో నీలిమాలో 35 సీట్స్ ఉంటే 25 అలాట్ అయ్యాయి. సో టోటల్గా MQ1లో 457 సీట్స్ ఉంటే దాంట్లో 400 సీట్స్ అలాట్ అయ్యాయి. దీంట్లో ఎంతమంది రిపోర్ట్ చేయలేదు అనేది మనకి ఇంకా తెలియదు. నాట్ రిపోర్టెడ్ లిస్ట్ కూడా మనకి డిస్ప్లే చేస్తారు.
ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న వాళ్ళ లిస్ట్ కూడా డిస్ప్లే చేస్తారు. దాని తర్వాత మనకి తెలుస్తుంది టోటల్గా ఎంతమంది ఈ 400లో నుంచి ఎంతమంది సీట్ వదిలేశారు అనేది. సో ప్రస్తుతానికైతే మనం 400 అని అనుకుందాము. 400లో నుంచి అంటే మిగిలిన సీట్లు 457లో నుంచి మిగిలింది 57 సీట్స్. అయితే ఈ 57 సీట్స్ ఏం మిగిలాయి అని కూడా నేను చెక్ చేశాను. కొన్ని చాలా వరకు నాన్ క్లినికల్ లాంటివి మిగిలాయి అన్నమాట. కాబట్టి ఇవి క్లినికల్లో ఉన్నాయేమో ఈ 57 సీట్స్లో మాకు MQ1లో సీట్ వస్తుందని చాలామంది అనుకుంటారు. అందుకనే ముందే చెప్తున్నాను. సో మ్యాక్సిమం క్లినికల్ అయితే అన్ని MQ1లో దాదాపు అన్ని సీట్లు ఫిల్ అయిపోయాయి. దానికి సంబంధించిన డేటా కూడా ఉంది. కాకపోతే అదంతా ఇంకా మీకు అర్థమయ్యే విధంగా నేను క్లియర్గా మెన్షన్ చేయలేదు. ఐ మీన్ స్టేట్మెంట్ తయారు చేయలేదు అనాలిసిస్. సో కాలేజ్ వైజ్ కూడా మనకి మొత్తం నేను చెక్ చేశాను మ్యాక్సిమం. సపోజ్ అపోలో ఉంది, అపోలోలో ఎన్ని సీట్లు ఫిల్ అయ్యాయి ఇది కేటగిరీ అదే మన స్పెషాలిటీ వైజ్. సపోజ్ అనెస్థీషియాలో MQ1లో 2 సీట్లు ఫిల్ అయ్యాయి. సో MQ2లో అవ్వలేదన్నమాట. ఈ విధంగా మొత్తం అన్ని చెక్ చేసుకోవచ్చు. సో కమ్యూనిటీ DVL చూద్దాము. DVLలో 2 సీట్లు, ఈ రెండు కూడా ఒకటి MQ1లో ఒకటి MQ2లో ఫిల్ అవ్వడం జరిగింది. సో ఈ విధంగా మ్యాక్సిమం నేను చాలా వరకు చెక్ చేశాను. క్లినికల్ అయితే ఆల్మోస్ట్ అన్నీ కూడా ఫిల్ అవ్వడం జరిగింది. సో ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే రైట్, దీంట్లో కౌన్సిలింగ్ ప్రాసెస్ సరే అదంతా నేను తర్వాత చెప్తాను. ముందుగా MQ2 కూడా చూద్దాము. MQ2లో సీట్స్ 243 ఉన్నాయి నాన్ మైనారిటీలో. దాంట్లో అలాట్ అయినవి అంటే MQ2 అని అంటే NRI. ఓకే, NRIలో 243 సీట్స్ ఉంటే 56 సీట్స్ అలాట్ అయ్యాయి. ఇవన్నీ కూడా దాదాపు మీకు చూడండి, నేను సో MQ2లో మొత్తం సీట్స్ 58 మాత్రమే ఫిల్ అయ్యాయి. అవన్నీ కూడా ఏమేమి ఫిల్ అయ్యాయి అనేది కూడా మీకు చూపిస్తాను. జస్ట్ ఏ మినిట్. సో చూడండి, ఎనస్థీషియా, డెర్మటాలజీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, తర్వాత OBG, ఆర్థో, పీడియాట్రిక్స్, సైకియాట్రీ అండ్ రేడియాలజీ, ఇవి మాత్రమే NRI కోటాలో ఫిల్ అయ్యాయి. ఇవన్నీ కూడా క్లినికల్ బ్రాంచెసే, అదేవిధంగా కొంచెం డిమాండ్ ఉన్నటువంటి బ్రాంచెస్ అనమాట. ఓకే, డిమాండ్ లేని వాటికి ఇప్పుడు NRI కోటాలో మీకు తెలుసు కదా ఫీజు ఎంత, 69 lakhs per annum ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ 70 lakhs. సో 70 lakhs ఇంటూ 3 years అని అంటే 10 lakhs పే చేయాల్సి ఉంటుంది ఎంటైర్ కోర్స్కి. ఇది ఓన్లీ ట్యూషన్ ఫీజు మాత్రమే. ఇది కాకుండా అందరూ ఏ కేటగిరీలో వచ్చినా, బీఈలో వచ్చినా, సిలో వచ్చినా, ఇన్స్టిట్యూషనల్ కోటాలో వచ్చినా, ఎవరైనా సరే జనరల్గా కాలేజ్లో ల్యాబ్ ఫీజ్ అని ఇలాంటివి కొన్ని ఉంటాయి. అవి అప్ టు 2 lakhs దాకా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని కాలేజెస్లో 1 year ఫస్ట్ ఇయర్ తీసుకుంటారు, కొన్ని కాలేజెస్లో 3 years కూడా తీసుకునే అవకాశం ఉంది. సో అది కాలేజీని బట్టి ఉంటుంది. అది ఎంత, ఎన్నిసార్లు అనేది కాలేజీని బట్టి ఉంటుంది. అంటే కాలేజీని బట్టి అట్ ద సేమ్ టైం మీ యొక్క కోర్సుని బట్టి కూడా ఉంటుంది. కాబట్టి అది ఎక్స్ట్రా. ఓకే, అది ఎవరికైనా ఉంటుంది. అది ట్యూషన్ ఫీజులో కాదు, అది సపరేట్గా అనమాట. నేను మాట్లాడేది ఓన్లీ ట్యూషన్ ఫీజే. 2.1 ఉంటుంది అనమాట. 2.1 CR ఉంటుంది జనరల్గా. సో అంత పెట్టి మనము కోర్స్ చేయాలి అని అనుకున్నప్పుడు మంచి కోర్సే చేయాలని కోరుకుంటారు ఎవరైనా. కాబట్టి మనకి ఇప్పుడు ఫిల్ అయినవన్నీ కూడా NRI కోటాలో ఫిల్ అయినవన్నీ కూడా మంచి మెయిన్ బ్రాంచెసే ఫిల్ అయ్యాయి. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అని అంటే, ఈ సెకండ్ రౌండ్ వరకు మనకి ఫస్ట్ కట్ ఆఫ్ డిసైడ్ చేసిన తర్వాత క్వాలిఫై అయిన వాళ్ళు మాత్రమే సెకండ్ రౌండ్ వరకు ఉన్నారు. బట్ సెకండ్ రౌండ్ తర్వాత ఇప్పుడు ఏమైంది, కట్ ఆఫ్ తగ్గించారు. ఓసీస్కి 103 కట్ ఆఫ్ అయింది. అండ్ బీసీ, SC, ST వాళ్ళకి 0% చేశారంటే మైనస్ మార్కులు వచ్చినా కూడా వాళ్ళందరూ కూడా ఎలిజిబుల్ అయ్యారు. సో దాంట్లో నుంచి ఎంతమంది NRI కోటాకి వెళ్తారు అండ్ ఎంతమంది ఇన్స్టిట్యూషనల్ కోటాకి వెళ్తారు అనేది మనం ఇప్పుడే గెస్ చేయలేము. బట్ ఇందాక చూసిన ప్రకారంగా మనకి లేటెస్ట్ మెరిట్ లిస్ట్ ఏదైతే ఉందో దాంట్లో NRI కోటాకి ఆల్మోస్ట్ 300 మంది పైన రిజిస్టర్ చేయడం జరిగింది. ఓకే, అండ్ ఇన్స్టిట్యూషనల్ కోటాకి కూడా 300 పైన రిజిస్టర్ అయితే చేసుకున్నారు. సో మరి వాళ్ళు ఎంతమంది ఆ కోటాస్కి వెళ్తారు అనేది చూడాలి. అంటే అవైలబిలిటీని బట్టి జనరల్గా ఎవరైనా ఫస్ట్ MQ1, తర్వాత MQ2, తర్వాత MQ3కి ప్రయత్నం చేస్తారు. సో ఫీజులు కూడా మ్యాటర్ అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ విధంగా ఉంటుంది. సో MQ2లో ఈ సీట్స్ ఎందుకు తక్కువ ఫిల్ అయ్యేదానికి ఇది రీజన్ అనమాట. అమౌంట్ చాలా ఎక్కువ ఉంది అండ్ కట్టే వాళ్ళు తక్కువ ఉండడం వల్ల
ఈ కట్ ఆఫ్లు కూడా తగ్గించడం జరిగింది. కట్ ఆఫ్లు తగ్గిన తర్వాత ఇప్పుడు కొంచెం ఈ థర్డ్ రౌండ్లో ఈ డిమాండ్ అనేది ఉంటుంది. సో థర్డ్ రౌండ్ తర్వాత మనకి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది అసలు ఎన్ఆర్ఐ కోటా ఎంతమందికి సీట్లు వచ్చాయి, ఎంతమంది ఆప్షన్ పెట్టుకున్నారు, ఎన్ని సీట్లు వచ్చాయి. సో 279 సీట్లు ఉంటే 58 సీట్లు మాత్రమే ఫిల్ అయ్యాయి, అలాట్ అయ్యాయి ఇప్పటివరకు. ఇంకా మనకి 221 సీట్స్ అయితే థర్డ్ ఫేజ్ కోసం రెడీగా ఉన్నాయి. మేబీ ఇందులో నుంచి కూడా ఈ 58లో నుంచి కూడా ఇంకెవరైనా ఫ్రీ ఎగ్జిట్ తీసుకున్న వాళ్ళు ఉంటే ఈ నెంబర్ ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. 221 అనేది ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది. అండ్ ఫైనల్గా మనకి MQ3కి సంబంధించి చూసినట్లయితే 253 సీట్స్ ఉన్నాయి ఆల్టుగెదర్. నాన్ మైనారిటీలో 215 అండ్ మైనారిటీలో 31, నీలిమాలో 7 సీట్స్ ఉన్నాయి. అయితే మా నాన్ మైనారిటీలో 5 అండ్ మైనారిటీలో 5 మాత్రమే మనకి ఫిల్ అయినట్లు సెకండ్ రౌండ్ అలాట్మెంట్లో, సెకండ్ ఫేజ్ అలాట్మెంట్లో మనకి తెలుస్తుంది. సో దాని తర్వాత ఎవరెవరైతే ఇప్పటివరకు ఓకే సీట్ బుక్ చేసుకున్నారో సో వాళ్ళ లిస్ట్ ఇప్పుడు థర్డ్ రౌండ్కి యూనివర్సిటీకి చేరుతుంది. కాబట్టి దాంట్లో ఇప్పటివరకు కన్ఫర్మేషన్ ఎవరైతే తీసుకున్నారో ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీట్ కన్ఫర్మ్ చేసుకున్నారో వాళ్ళ లిస్ట్ విత్ అలాట్మెంట్ మనకి థర్డ్ రౌండ్ అలాట్మెంట్స్లో వచ్చే అవకాశం ఉంటుంది. సో అప్పుడు మనకి కరెక్ట్గా తెలుస్తుంది ఎంతమంది సీట్ తీసుకున్నారు MQ3లో అనేది. ఓకే, ఉండడం మాత్రం సీట్స్ చాలా ఉన్నాయి 253 యాజ్ పర్ సీట్ మ్యాట్రిక్స్. కానీ ఇప్పటికే చాలా వరకు సీట్స్ అయిపోవడం జరిగింది. చాలా కాలేజీల్లో కొన్ని అయిపోతున్నాయి, కొన్ని ఇంకా మిగిలే ఉన్నాయి. సో ఆ విధంగా చూసుకున్నట్లయితే మనకి కాంటాక్ట్స్ ఉన్న కాలేజెస్లో కూడా చాలా వరకు సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి. DVL ఉంది, OBG ఉంది, రేడియాలజీ ఉంది, జనరల్ మెడిసిన్ ఉంది, తర్వాత ఇలా మనకి కావాల్సిన బ్రాంచెస్ చాలా వరకు ఉన్నాయి. ఎవరికైనా ఇన్స్టిట్యూషనల్ కోటాలో సీట్ కావాలి అని అంటే తప్పకుండా కింద కనిపిస్తున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేయండి. మీకు సీట్ ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తాము రీజనబుల్ రేట్స్లో. సో ఇంతకుముందున్న ప్రైజెస్ కంటే ఇప్పుడు కొంచెం తగ్గింది, ప్రైజెస్ కొంతవరకు తగ్గాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఇప్పుడు థర్డ్ ఫేజ్ లోపల మ్యాక్సిమం సీట్లన్నీ ఫిల్ అయిపోవాలన్నట్లుగా కాలేజ్ వాళ్ళు కూడా చూస్తున్నారు. కాబట్టి కొంత సీట్లకి ప్రైజెస్ కూడా తగ్గించడం జరిగింది. తెలుసు కదా మీకు NRI కోటాలో 70 lakhs పర్ యానం ఉంటే దానిపైన ఇంకా ఎక్కువ ఉంటుందన్నమాట. అది కాలేజ్ రెప్యుటేషన్ని బట్టి అండ్ కోర్సుకున్నటువంటి డిమాండ్ని బట్టి ఎంత ఎక్కువ ఉంటుందనేది డిసైడ్ అవుతుందన్నమాట. సో దాని ప్రకారంగా మీకు ఒక్కొక్క కోర్స్కి ఒక్కొక్క ఫీజు ఉంటుంది, కాలేజీని బట్టి అది మారుతూ ఉంటుంది అండ్ డే బై డే కూడా మారే అవకాశం ఉంటుంది. అండ్ దీంట్లో MQ3లో సీట్స్ ఉండేవి ఒకటి ఉంటాయి. కాబట్టి ఎప్పుడు ఏ సీటు ఉంది, ఏ సీటు ఇంకెవరైనా బుక్ చేసుకున్నారా మనకి ఇమ్మీడియట్గా తెలియదు. సో మీకు కావాలి అని అంటే ఇమీడియట్గా కాల్ చేయండి. అమౌంట్ మీ దగ్గర రెడీగా ఉన్నట్లయితే 100% మీకు సీటు కన్ఫర్మ్డ్ సీటు అడ్మిషన్ చేయించే రెస్పాన్సిబిలిటీ మాది. సో అలా ఎవరికైనా కావాలి అని అంటే తప్పకుండా కాంటాక్ట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకా నేను మీకు ఏం చెప్పాలనుకున్నానంటే కట్ ఆఫ్ ర్యాంక్స్. కట్ ఆఫ్ తీసుకున్నట్లయితే NRI కోటా కట్ ఆఫ్ చూపిస్తున్నాను చూడండి. సో ఇందాక చెప్పాను కదా NRI కోటాలో 70 లక్షలు కట్టి సంవత్సరానికి 70 లక్షలు కట్టి ఇలాంటి కోర్సులు మాత్రమే చూజ్ చేసుకుంటారు. 70 లక్షలు కట్టి మామూలు అంటే డిమాండ్ లేని మార్కెట్లో ఫ్యూచర్లో డిమాండ్ ఉండని కోర్సులు తీసుకోవడం కంటే కొద్దిగా ఉన్న వాటిని తీసుకోవడం బెటర్ కదా అన్న ఉద్దేశంతో ఇవి మాత్రమే ఫిల్ అయ్యాయి అనమాట. సో అందుకే వీటికి మాత్రమే నేను ఇక్కడ కట్ ఆఫ్స్ చూపించడం జరిగింది. పీడియాట్రిక్స్ వచ్చేసి మనకి 1,08,000 దాకా అంటే 110 అనుకోండి, 110 వరకు వచ్చింది ఏది NRI కోటాలో ఫేజ్ 2లో, రైట్. తర్వాత సైకియాట్రీ వచ్చి మనకి 1,12,000, అనస్థీషియా 1,16,000 క్లోజ్ అయింది. తర్వాత ఆర్థోపెడిక్స్ వచ్చేసి 1,22,000 అనుకోండి. తర్వాత DVL డెర్మటాలజీ మీకు 1,25,694. నెక్స్ట్ జనరల్ సర్జరీ 1,25,900. OBG 1,35,900. తర్వాత రేడియో డయాగ్నోసిస్ మనకి 1,35,246. తర్వాత జనరల్ మెడిసిన్ వచ్చేసి 1,37,000. ఈ విధంగా మనకి క్లోజింగ్ ర్యాంక్స్ అయితే ఉన్నాయి ఏది ఫేజ్ 2లో. సో దీన్ని బట్టి మీకు అసలు NRI కోటాలో కూడా మీకు సీట్ వచ్చే అవకాశం ఉందా లేదా చెక్ చేసుకోండి. సో ఇవి మనకి జస్ట్ కొన్ని సీట్లు మాత్రమే ఫిల్ అయ్యాయి కాబట్టి ఓకే. ఎన్ని NRI కోటాలో మనకి ఫిల్ అయినవి 58 సీట్స్ మాత్రమే. సో ఇప్పుడు కట్ ఆఫ్ తగ్గిన తర్వాత చాలామంది ఎలిజిబుల్ అయ్యారు కాబట్టి డెఫినెట్గా కాంపిటీషన్ అయితే కొంచెం పెరుగుతుంది NRI కోటాకి. సో ఇప్పుడు ఈ ర్యాంక్స్ ఇంకా ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది అని అంటే మేబీ
ఒక 20,000 to 40,000 ర్యాంక్ పెరిగే అవకాశం అయితే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకనంటే ఇప్పుడు క్వాలిఫై అయిన లిస్ట్ చూస్తే దాంట్లో ఆల్మోస్ట్ 300 పైననే మనకి ఎన్ఆర్ఐకి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో కాంపిటీషన్ అయితే కొంచెం హెవీగానే ఉంటుంది. సో సో దీని తర్వాత ఇంకా అంటే మరి ఇది 137 లాస్ట్ ఉంది మనకి. సో 137 తర్వాత దానికి ఒక 140 అనుకోండి, 140 ప్లస్ ఇంకొక 40,000 దాకా పెరిగింది అని అనుకుందాం. పెరిగితే అయినా మీకు 1,80,000 వరకు ఎన్ఆర్ఐ కోటాలో మేబీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది కూడా మీకు అన్ని బ్రాంచ్లు ఆ ర్యాంక్ వరకు రాకపోవచ్చు, కొన్ని బ్రాంచ్లు మాత్రమే అంతవరకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇక అవి కాకుండా నాన్ క్లినికల్ ఇట్లాంటివి అయితే ఇంకా చాలామందికి ఎన్ఆర్ఐ కోటాలో డెఫినెట్గా వచ్చే అవకాశం ఉంటుంది కాలిఫై అయిన వాళ్ళందరికీ కూడా. అది కాలేజ్ మారచ్చు, బట్ ఏదో ఒకటైతే నాన్ క్లినికల్ రావడానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా కంపల్సరీ మీకు కావాల్సిన బ్రాంచే కావాలి అని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా ఎక్కడికి వెళ్ళాలి, MQ3కి వెళ్ళాలి, అంటే ఇన్స్టిట్యూషనల్ కోటాకి వెళ్ళాలి. ఇన్స్టిట్యూషనల్ కోటాలో చెప్పాను కదా ఫీజులు ఎలా ఉంటాయి ఏంటనేది, ఎన్ఆర్ఐ కోటా కంటే ఎక్కువ ఉంటాయి. అండ్ కొన్ని డిమాండ్ని బట్టి కొన్ని ఎక్కువ తక్కువ కూడా ఉండొచ్చు. సో అలా ఇన్స్టిట్యూషనల్ కోటాలో ఎవరికైనా సీటు కావాలి అని అంటే కింద నెంబర్లో కాంటాక్ట్ చేయండి. సో ఇది ఎన్ఆర్ఐ కోటాకి సంబంధించినటువంటి క్లోజింగ్ ర్యాంక్స్. సారీ. సో ఇది MQ3లో సీట్ ఎవరైతే తీసుకున్నారో 5 మెంబర్స్ ఎవరు తీసుకున్నారు కదా, సో అలా తీసుకున్న వాళ్ళకి సంబంధించినటువంటి క్లోజింగ్ ర్యాంక్స్ మాత్రం ఇక్కడ చూపిస్తున్నాను మీకు. సో DVL 1,04,000, తర్వాత ఆప్థమాలజీ 1,13,000, నెక్స్ట్ ఆర్థోపెడిక్స్ 85,000, పీడియాట్రిక్స్ 1,37,000, రేడియో డయాగ్నోసిస్ 88,000 దాకా వచ్చింది. సో ఇక్కడ మీరు ఒక డిఫరెన్స్ గమనించండి. రేడియో డయాగ్నోసిస్ ఇక్కడ MQ3లో 88,000, మరి ఎన్ఆర్ఐ కోటాలో ఎంతవరకు వచ్చింది, 1,35,000 దాకా కూడా వచ్చింది. ఎందుకు అని అంటే సారీ, సో వాళ్ళకి అంటే 88,000 ఉన్నటువంటి క్యాండిడేట్కి మేబీ టాప్ కాలేజీ కావాలి అని అనుకుని ఉండొచ్చు. లేదు అని అంటే అతనికి కన్ఫామ్ సీట్ కావాలి, నేను రిస్క్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు, నేను ఎన్ఆర్ఐ కోటాలో అలా వెబ్ ఆప్షన్స్ పెడితే నాకు రావచ్చు రాకపోవచ్చు అని ఏమైనా డౌట్ ఉండొచ్చు. సో అందుకోసం అని చెప్పేసి 88,000 క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో సో అమౌంట్ పే చేసేసి MQ3లో ఇన్స్టిట్యూషనల్ కోటాలో డైరెక్ట్గా అడ్మిషన్ అయితే తీసేసుకున్నారు. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, MQ2లో 1,35,000 దాకా కూడా రేడియాలజీ రావడం జరిగిందనమాట. సో ఈ విధంగా కూడా మీకు ఎన్ఆర్ఐ కోటా కంటే కూడా ఇన్స్టిట్యూషనల్ కోటాలో తక్కువ ర్యాంక్తో కూడా కొంతమంది ముందే అడ్మిషన్ బుక్ చేసుకుంటారు, అదే సీటు బుక్ చేసుకుంటారు కాబట్టి అలా తక్కువ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో ఇందులో రాకపోతే అనే ఛాన్స్ వాళ్ళు తీసుకోకుండా, ఆ రిస్క్ తీసుకోకుండా, రాకపోతే అప్పటి వరకు సీట్లు కూడా కంప్లీట్ అయిపోతాయి కదా. సో ఇది ఇన్స్టిట్యూషనల్ కోటాలో తర్వాత తీసుకుందామన్నా మనం ఎంత పే చేస్తామన్నా కూడా ఉండే అవకాశం ఉండదు. కాబట్టి ముందుగానే మీ ర్యాంక్ని బట్టి అసలు మీకు దాంట్లో వచ్చే అవకాశం ఉందా లేదు. ఇప్పుడు ఇవి కూడా మీకు మళ్ళీ పెరుగుతాయా లేదా అనేది కూడా తెలియదు. ఎందుకంటే జస్ట్ నేను 20,000 to 40,000 ఎందుకు పెరుగుతాయని అంటే మేబీ సీట్స్ చాలా వరకు ఎన్ఆర్ఐ కోటాలో సీట్స్ వేకెట్ ఉన్నాయి కాబట్టి, అలాట్ అవ్వలేదు కాబట్టి ఇప్పుడు క్వాలిఫై అయిన వాళ్ళందరూ కూడా దానికి అప్లికేషన్ ఎన్ఆర్ఐకి రిజిస్టర్ చేశారు. వాళ్ళంతా కూడా దీనికి పోటీ పడే అవకాశం ఉంది కాబట్టి మేబీ అది కొంతవరకు పెరిగే ఛాన్స్ ఉంటుంది ఆ క్లోజింగ్ ర్యాంకు. అది మరి ఎలా ఉంటుంది అనేది ఒక్కసారి మనము రౌండ్ 3 తర్వాతనే మనకు తెలుస్తుంది. బట్ వీలున్నంత వరకు ఓకే 1,50,000 1,60,000 దాటిన వాళ్ళంతా కూడా ఎన్ఆర్ఐ కోటాలో కానీ లేదంటే కన్ఫర్మ్ అడ్మిషన్ అయితే MQ3లో ఇన్స్టిట్యూషనల్ కోటాలో అయితే దొరుకుతుంది. కన్ఫర్మ్ అడ్మిషన్ అయితే ఇన్స్టిట్యూషనల్ కోటానే, ఇంకా అంతకుమించి వేరే బెస్ట్ ఆప్షన్ అయితే లేదు. సో అలా ఎవరికైనా ఇన్స్టిట్యూషనల్ కోటాలో కావాలంటే తప్పకుండా మనల్ని అయితే కాంటాక్ట్ చేయండి. 100% మీకు అడ్మిషన్ ఇప్పించే బాధ్యత నాది. ఓకే, సో ఇది మనకి ఉన్నటువంటి అప్డేట్స్. అయితే దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, మీకు నేను వేకెంట్ సీట్స్ లిస్ట్ పెట్టట్లేదు ఏంటి అని చాలామంది అడిగారు. అయితే ఇక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందనంటే మీకు
ఆల్రెడీ 2 ఫేజెస్ కంప్లీట్ అయ్యాయి. దాంట్లో చాలామంది సీట్ వచ్చింది. వాళ్ళు అడ్మిట్ అయ్యారు. అదే అడ్మిషన్ తీసుకున్నారు రిపోర్టింగ్ చేసి. సో వాళ్ళ సీటు అలా ఉంది. కానీ ఇంకా అప్గ్రేడ్ చేసుకోవడం కోసం వాళ్ళకి ఏదో ఆర్థోపెడిక్స్ వచ్చింది, బట్ వాళ్ళకి ఏంటి ఇంకా ఏదో మంచిది ఓబీజీ కానీ రేడియో కానీ మెడిసిన్ కానీ ఇవి కావాలని అనుకున్న వాళ్ళు మళ్ళీ థర్డ్ ఫేజ్లో కూడా ట్రై చేస్తారు. ట్రై చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళ ర్యాంక్ మంచి ర్యాంక్ ఉండి మేబీ ఎక్కడైనా ఒక సీటు ఖాళీగా ఉన్నట్లయితే ఈ ఆర్థోపెడిక్స్ నుంచి వాళ్ళు ఏం చేస్తారు, జనరల్ మెడిసిన్కి వెళ్ళిపోతారు. అప్పుడు ఏమవుతుంది, ఈ ఆర్థోపెడిక్స్లో సీటు ఖాళీ అవుతుంది. ఎప్పుడు ఖాళీ అవుతుంది అది? డ్యూరింగ్ ద ప్రాసెస్ ఆఫ్ అలాట్మెంట్ అనమాట. సో అది మనకు తెలియదు. ఓకే, మీకు ముందుగా మీకు వేకెంట్ లిస్ట్ పెట్టినా కూడా ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్లో వేకెంట్ అయ్యే సీటు మనకి ఆ లిస్ట్లో ఉండదు. ఆ లిస్ట్లో ఉండదు కాబట్టి మీరు దాంట్లో అది లేదు కదా అని అనుకొని మీరు దానికి ఆప్షన్ పెట్టకుండా వదిలేస్తే ఇప్పుడు నేను చెప్పిన ప్రకారంగా డ్యూరింగ్ ద ప్రాసెస్ వేకెంట్ అయ్యే సీటు ఒకవేళ ఆర్థోపెడిక్ సీటు ఉన్నట్లయితే మీకు వచ్చే ఛాన్స్ ఉన్నా కూడా మీరు అది నష్టపోతారు, మీకు రాకుండా పోతుంది. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటి అని అంటే అన్ని కాలేజీల్లో అన్ని సీట్లు ఖాళీగా ఉన్నాయి అనుకొని మీరు ఆప్షన్స్ పెట్టండి. మీకు ఏం కావాలి, మీ ఫస్ట్ ఆప్షన్ ఏంటి, ఫస్ట్ ప్రయారిటీ అది లేకపోతే సెకండ్ ప్రయారిటీ ఏంటి మీది, అది కూడా లేకపోతే థర్డ్ ప్రయారిటీ ఏంటి, అది లేకపోతే ఫోర్త్, ఇలా ప్రయారిటైజ్ చేసుకొని మీరు ఆప్షన్స్ పెట్టినట్లయితే అక్కడ మీకు వేకెంట్ లిస్ట్ చూసినా చూడకపోయినా సంబంధం లేదు. సో డ్యూరింగ్ ద ప్రాసెస్ అరైజ్ అయ్యే కొత్త వేకెన్సీస్ ఏమైనా ఉన్నట్లయితే అవి మీకు అందుబాటులో ఉన్నట్లయితే మీ ర్యాంకుని బట్టి ఆటోమేటిక్గా మీకు అవి అలాట్ చేస్తారనమాట. సో ఇప్పుడు నేను చెప్పాను కదా, ఆర్థోపెడిక్స్ తీసుకున్న క్యాండిడేట్ జనరల్ మెడిసిన్ కోసం థర్డ్ ఫేజ్లో ట్రై చేస్తున్నాడు. ఓకే, అతని లక్ బాగుండే అతనికి జనరల్ మెడిసిన్ వచ్చింది అనుకోండి వేరే కాలేజీలో ఎక్కడైనా. సో ఆటోమేటిక్గా ఈ ఆర్థోపెడిక్స్ ఖాళీ అవుతుంది. ఆ సీటు ఖాళీ అయిన సీటు ఇమ్మీడియట్గా ఇతని తర్వాత వచ్చే క్యాండిడేట్ ఎవరైతే ఉంటారో అతను కానీ ఆర్థోపెడిక్స్కి సంబంధించి ఆ పర్టికులర్ కాలేజీలో అతను ఆప్షన్ పెట్టుకొని ఉన్నట్లయితే ఓకే, అది అలాట్ అయిపోతుంది అతనికి. అంటే ఇది మీకు వేకెన్సీ లిస్ట్లో ఉండదు కదా, అప్పటికప్పుడు వచ్చినటువంటి వేకెన్సీస్ అనమాట. ఇలాంటివి చాలా జరుగుతుంటాయి. ఓకే, కాబట్టి మీరు నేను ఇందాక చెప్పినట్లు మీరు ఆ వేకెన్సీ లిస్ట్ గురించి ఆలోచించడం మానేసి మీకు కాలేజీలు అన్నీ ఉంటాయి, దాంట్లో మీరు ఆప్షన్స్ పెట్టేటప్పుడు అన్ని కాలేజీలు కనబడతాయి. వేకెన్సీ ఉన్నవి మాత్రమే కాదు, అన్ని కాలేజీలు కనిపిస్తాయి, అన్ని బ్రాంచెస్ కనిపిస్తాయి. దాంట్లో వేకెన్సీస్తోని సంబంధం లేకుండా అన్నీ కనిపిస్తాయి. మీకు కనిపించిన ప్రతి ఒక్కటి మీకు కావాల్సిన ఆర్డర్ ఆఫ్ ప్రయారిటీలో వాటన్నిటిని కూడా యాడ్ చేసి పెట్టేసుకోండి. ఓకే, అప్పుడే మీకు కరెక్ట్గా మీకు సీట్ రావడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అర్థమైంది కదా మీకు ఈ ప్రాసెస్? సో కాబట్టి వేకెన్సీ లిస్ట్ గురించి మర్చిపోయి మీరు అన్ని ఖాళీగానే ఉన్నాయనుకోండి, మీ ప్రయారిటీని బట్టి మీరు ఆప్షన్స్ అయితే పెట్టేసుకోండి. రైట్, ఇంకొకటి నేను MQ1లో కూడా చాలామంది నన్ను అడిగారు బి కేటగిరీలో మాకు సీట్ వస్తుందా అనేసి. అది కూడా నేను ఒకసారి చూపిస్తాను మీకు. MQ1లో ఇది ఫేజ్ 1కి సంబంధించిన కట్ ఆఫ్ ర్యాంకు అండ్ స్కోరు, ఫేజ్ 2కి సంబంధించిన ర్యాంకు స్కోరు, ఇవన్నీ కూడా నేను కోర్స్ వైజ్ చూపిస్తున్నాను మీకు. అయితే దీంట్లో మనకి అసలు సీట్స్ ఎన్ని ఫిల్ అయ్యాయి అంటే 457కి 400 సీట్స్ అలాట్ అయ్యాయి. దాంట్లో 57 మిగిలి ఉన్నాయన్నమాట. ఆ 57 ఏంటి అనేది కూడా ఇందాక నేను మీకు చెప్పాను, నాన్ క్లినికల్, పారాక్లినికల్ ఇట్లాంటివి ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు MQ1లో మీకు సీట్ వస్తుందా రాదా అనేది మీరు చూసుకోవాలనుకుంటే ఒక్కసారి ఇక్కడ మీరు కావాలంటే ఇది స్క్రీన్ షాట్ కూడా తీసుకోవచ్చు. ప్రతి ఒక్కటి నేను చదవలేను, వీడియో చాలా లెందీ అయిపోతుంది. జస్ట్ రేడియాలజీ 35,000 MQ1లో సెకండ్ ఫేజ్లో 35,000కి క్లోజ్ అయిపోయింది, 467 స్కోరు. ఓకే, DVL వచ్చేసి 45,000కే క్లోజ్ అయిపోయింది. బీక్యాట్లో ఇవన్నీ కూడా బీక్యాట్ అంటే 438 స్కోరు. తర్వాత జనరల్ మెడిసిన్ వచ్చేసి 40,000కే క్లోజ్ అయింది, 453 కట్ ఆఫ్ అదే స్కోరు. తర్వాత పీడియాట్రిక్స్ వచ్చేసి 45,000, OBG 46,900, రేడియో ఆంకాలజీ 60,000. నెక్స్ట్ వచ్చేసి రెస్పిరేటరీ మెడిసిన్ 57,000, జనరల్ సర్జరీ 63,000, ఎమర్జెన్సీ మెడిసిన్ 65,000, ఆప్థమాలజీ 73,000, ఆర్థోపెడిక్స్ 74,000, ENT వచ్చేసి 85,000, ఎనస్థీషియా 95,000, సైకియాట్రీ 1,07,000, 8,000 అనుకోండి. సో ఈ విధంగా మనకి ఇవన్నీ ఇంకా మిగిలినవన్నీ కూడా నాన్ క్లినికల్. సో ఈ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయి. మ్యాక్సిమం మీకు ఏది ENT, ఎనస్థీషియా
95,000 అండి. అంటే 1,00,000 అనుకోండి, 1,00,000 లోపలే ఉన్న వాళ్ళకి మాత్రమే క్లినికల్ బీ క్యాట్లో వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదో ఒక బ్రాంచ్ అనుకుంటే. పర్టికులర్గా నాకు ఇదే కావాలి అదే కావాలి అని అంటే మాత్రం చూసారు కదా ఏ విధంగా కట్ ఆఫ్స్ ఉన్నాయో. ఇది బీకి సంబంధించింది. సో ఇందులో మీకు అవి రానట్లయితే, మీరు అనుకున్నవి రావు అని మీకు అర్థమైంది కదా ఇప్పుడు. సో ఇవి పెరిగితే ఇంకొక 5,000 10,000 పెరుగుతాయి, అంతకు మించి ఛాన్స్ అయితే ఎక్కువ లేదు. సో దీంట్లో రావట్లేదు అని అనుకుంటే మీరు ఎన్ఆర్ఐ ట్రై చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీరు ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మీరు ఎన్ఆర్ఐ ఎలిజిబిలిటీ తీసుకొని ఉన్నట్లయితే. సో అది చేయలేదు మేము ఎన్ఆర్ఐ అని అనుకున్న వాళ్ళు ఇన్స్టిట్యూషనల్ కోటాకి వెళ్ళిపోవచ్చు. ఇన్ కేస్ మీరు ఎస్ అని పెట్టుంటే. ఒకవేళ ఎస్ అని పెట్టకపోయినా కూడా మీరు బీ కేటగిరీకి రిజిస్టర్ చేస్తున్నట్లయితే కొంచెం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. చిన్న ప్రాసెస్ ఉంటుంది, అదంతా నేను చేసి పెడతాను మీకు. సో ఇన్స్టిట్యూషనల్ కోటాలో కావాలనుకుంటే తప్పకుండా కింద కనిపిస్తున్నట్టు నెంబర్లో కాల్ చేయండి, లేదా మీ వాట్సాప్ డీటెయిల్స్, మీ డీటెయిల్స్ అన్ని కూడా వాట్సాప్ చేసి మెసేజ్ పెట్టండి. ఫ్రీగా ఉన్నప్పుడు నేనే మళ్ళీ మీకు కాల్ బ్యాక్ చేసి మాట్లాడతాను. సో ఇది మనకి ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. అందరూ ఇప్పటిదాకా స్కిప్ చేయకుండా చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. అదేవిధంగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మనకి ఎప్పుడు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, అందరికీ యూజ్ అవుతుంది. సో ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ సో మచ్.